ఎలా ఉన్నారు? నేను బాగున్నానండి. మీరు కూడా చాలా చాలా బాగుండాలని ఆశిస్తున్నానండి. ఈ రోజు లడ్డూ లాక్స్ 369 లో కోడిగుడ్డు ఇగురు ఎలా చేయాలో మీకు చేసి నేను చూపిస్తానండి. స్టవ్ వెలిగించి బాండ్లు పెట్టుకున్నానండి. బాండలు కాగింది, వేడెక్కిందండి. ఇప్పుడు నూనె పోసుకుంటుంది. నూనె కాగింది. ఇప్పుడు దాంట్లో ఆవాలు, చిటికెడు మెంతులు, జీలకర్ర వేసుకుంటున్నానండి. ఈ కొంచెం వేగాలి. వేగాయండి. ఇప్పుడు దీంట్లోకి సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేసుకుంటున్నాను. ఇవి బాగా బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలండి. వేయించినాక మీకు చూపిస్తాను. ఉల్లిపాయలు వేగాయండి, ఎర్రగా వచ్చాయి. ఇప్పుడు దీంట్లోకి టమాటాలు వేస్తున్నాను. టమాటాలు కూడా బాగా వాడాలండి. ఈ వాడేదానికి దీంట్లో కొంచెం కల్లుప్పు, పసుపు పొడి వేసుకుంటున్నానండి. ఇవి బాగా వేగాలండి. బాగా వేగినాక బాగా వాడిపోయింది. ఎర్రగడ్డ, టమాటా మొత్తం వాడిపోయినాయి. ఇప్పుడు దీంట్లోకి కొంచెం కరివేపాకు, వేస్తానండి. కరివేపాకు వాడింది. దీంట్లోకి ధనియాల పొడి 1 స్పూను, కూరకి కావాల్సినటువంటి కారం, ఇది వేగిందండి. ఇప్పుడు దీంట్లోకి కొంచెం వాటర్ పోస్తున్నాను. ఇది పులుసు తెల్లినాక కొంచెం చింతపండు పులుసు దీంట్లో పోయాలండి. అది పోసి మీకు చూపిస్తాను తెల్లినాక. నీళ్లు పోసానండి, ఇంకిపోయాయి. ఇది కొంచెం నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకున్నాను. ఆ రసం పిండుకున్నాను. ఆ రసం దీంట్లో పోస్తున్నాను. ఇది ఉడికినాక కోడిగుడ్లు ఎలా వేసి చూపియాలో మీకు చూపిస్తానండి. కూర ఉడికిందండి. పులుసు అంతా మొత్తం దగ్గరికి వస్తా ఉంది. ఇప్పుడు మనము ఇదిగోని 3 కోడిగుడ్లు తీసుకున్నానండి. ఈ కోడిగుడ్లని కొట్టి దాంట్లో పొయ్యాలి. చెదిరిపోకుండా ఒక్క దగ్గరే పోయాలండి. అట్లా 3 కోడిగుడ్లు పోసేస్తాను. చెదరకుండా ఒకే దగ్గర పోయాల. ఒక 2 నిమిషాలు ఆ గుడ్డంతా బాగా పులుసులోకి ఇనికేదాకా కాసేపు అట్లా గుడ్డు చెదిరిపోకుండా ఉంటది. 2 నిమిషాలు ఉడికించుకోవాలి.
పొట్టు పోసాను కదండి, గుడ్డు ఉడికింది. చూపిస్తాను మీకు గుడ్డు ఎలా ఉందని. ఇదండి గుడ్డు. దీన్ని మళ్ళీ వెనక్కి ఇట్లా తిప్పుకోవాలి. మూడు కోడిగుడ్లు వేసానండి. 3 కోడిగుడ్లు ఉడికిపోయినాయి. ఒక్కరవ చిక్కబడ్డాక ఇంకా దించేసేసుకోవడమేనండి. అంతే, కోడిగుడ్డు పులుసు ఇగురు రెడీ అయిపోయిందండి. కూర ఉడికిపోయిందండి, అయిపోయింది. కోడిగుడ్డు ఇగురు దీని మీద ఒక రవ్వ కొత్తిమీర జల్లేస్తున్నాను. ఇప్పుడు బౌల్లో తీసుకొని మీకు చూపిస్తాను. కూర అయిపోయిందండి. ఇప్పుడు బౌల్లో తీసుకుంటున్నాను. దండి గుడ్డు చూడండి ఎట్లాగా ఉందో. కూర అయిపోయిందండి. ఇదే కోడిగుడ్డు ఇగురండి.